హలో మై డియర్ కంప్యూటర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ మ్యాథ్స్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కోసం ఇక్కడ మనకు ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎగ్జామ్ ఎప్పుడంటే ఫిబ్రవరిలో ఉండడం జరిగింది కదా. మరి ఉన్న తక్కువ టైంలో ఏ సబ్జెక్టు చదివితే మనకు జాబ్ వస్తుంది అంటే అరిథమెటిక్, రీజనింగ్, ఓకే, తర్వాత మీకు ఉన్నది ఇంగ్లీష్, తర్వాత జనరల్ స్టడీస్. ఈ 4 సబ్జెక్ట్లో మీకు మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలన్నా తక్కువ సిలబస్ లేదా లిమిటెడ్ సిలబస్ ఏముందంటే అరిథమెటిక్, రీజనింగ్ అంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ అంటాం. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 2 మార్క్సే కదా. కాబట్టి ఈ 80 మార్క్స్లో మ్యాక్సిమం మార్క్స్ కొట్టే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు తర్వాత జాబ్ కొట్టాలనే ఉద్దేశం ఎవరికైతే ఉన్నదో ఈ కోర్స్ అనేది పర్చేజ్ చేయండి. మరి అతి తక్కువ ఫీజు అన్నారు కదా, అతి తక్కువ ఫీజు అంటే ఎంత అంటే 299K ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇంత అతి తక్కువ ఫీజుకి ఇవ్వడం జరుగుతుందంటే మనకు ఉన్నది తక్కువ టైం, తర్వాత ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి ఎస్ఎస్సి జీడీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ రీచ్ కావాలనే ఉద్దేశంతో మనం ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. తర్వాత తెలంగాణ ఎస్ఐ, తర్వాత ఏపీఎస్ఐ కానిస్టేబుల్ వీళ్ళకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, నెక్స్ట్ తర్వాత రైల్వేకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, నెక్స్ట్ ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు, నెక్స్ట్ తర్వాత బ్యాంకింగ్ కావచ్చు, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం మనం అరిథమెటిక్ 3.0 బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఈ ఏ ఎగ్జామ్ రాసిన కాంపిటేటివ్లో 50% అనేది ఏముంటుందంటే అరిథమెటిక్, రీజనింగ్ ఉంటుంది. ఓకేనా, రీజనింగ్ అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు అందరూ ఈజీగా చేస్తారు. తర్వాత మనకి ఎక్కడ వస్తుంది అంటే బాధ అరిథమెటిక్ కదా. ఈ అరిథమెటిక్ బుక్ అనేది నంబర్ ఆఫ్ మోడల్స్ తోటి మనం బుక్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే జాబ్ కొట్టాలన్న కసి ఉంటుందో వారందరూ ఈ అరిథమెటిక్ 3.0 బుక్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తోటి, నంబర్ ఆఫ్ మోడల్స్ తోటి మనం ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. కలర్ ప్రింట్ తోటి మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఏ బుక్ తోటన్నా కంపారిజన్ చేయండి. కంపారిజన్ చేస్తే నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అప్డేటెడ్ కంటెంట్ తోటి 2024 ఆగస్టు వరకు జరిగిన ఏ ఎగ్జామ్ తోటైనా కంపేర్ చేయండి. అన్ని మోడల్స్ అనేది ఇందులో ఉండడం జరిగింది. అంటే నువ్వు ఏ జాబ్కు ప్రిపేర్ అయినా ఈ బుక్ అనేది ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి దగ్గర ఉండాల్సిన బుక్. ఇప్పుడు మనం దేనికోసం డిస్కస్ చేస్తున్నామంటే ఈ అరిథమెటిక్ 3.0కు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ వర్క్లో క్రాస్ మల్టిప్లికేషన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, అలిగేషన్ మెథడ్ ద్వారా ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ అన్నీ ఈ అరిథమెటిక్ 3.0కు సంబంధించిన క్వశ్చన్సే. కాబట్టి ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ప్రొసీజర్ ఎలా చేయాలి, నెక్స్ట్ లాజిక్ అనేది ఎలా చేయాలన్న ఉద్దేశంతో మీకు 2 మెథడ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి ప్రొసీజర్ తోటి ఈజీగా అర్థమవుతుంది, కొంతమందికి లాజిక్ అనేది ఉంటే అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండు మనం చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా చూసినా అయితే లాజికా లేకుంటే ప్రొసీజర్ చెప్తారు, కానీ మన దగ్గర మాత్రం ఒక క్వశ్చన్ కు 3 నుంచి 5 మెథడ్లు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇందులో టైమ్ అండ్ వర్క్ సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఏమిచ్చిందంటే అభినయ్ టేక్స్ 20 days more than ఆదిత్య టు కంప్లీట్ ఏ వర్క్ ఇఫ్ అభినయ్ ఇంక్రీజ్ హిస్ కెపాసిటీ బై 25% అండ్ ఆదిత్య డిక్రీజ్ హిస్ కెపాసిటీ 33.33%. Abhinay takes 5 days more than Aditya to complete the work. Find the time taken by Abhinay alone to complete the work. If he works with ఒరిజినల్ కెపాసిటీ ఎస్ఎస్సి సిపిఓ 2023లో ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక పనిని చేయడానికి అభినయ్కి ఆదిత్య కంటే 20 రోజులు ఎక్కువ సమయం పడుతుంది. అంటే ఎవరికి ఎక్కువ టైం పట్టాలంటే అభినయ్కి ఆదిత్య కంటే ఎక్కువ టైం పట్టాలి. కాబట్టి ఏ విధంగా రాస్తాం. నెక్స్ట్ తర్వాత ఒకవేళ అభినయ్ తన సామర్థ్యాలను 25% పెంచి ఆదిత్య తన సామర్థ్యంను 33% తగ్గించినట్లయితే అభినయ్కి ఆదిత్య కన్నా 5 రోజులు ఎక్కువ సమయం పడుతుంది. అయితే అభినయ్ తన పూర్తి సామర్థ్యంతో పని చేస్తే ఆ పని ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అభినయ్కి ఆదిత్య కంటే 20 రోజులు ఎక్కువ టైం పడుతుందన్న ఒకటే, ఆదిత్యకి 20 రోజులు తక్కువ టైం పడుతుందన్న ఒకటే. ఇవిడితోటి కంపారిజన్ చేస్తే ఓకేనా, ఆదిత్య ఇప్పుడు నేను ఏం చేసినంటే ఆదిత్య కన్నా 20 రోజులు ఎక్కువ టైం పట్టింది. కాబట్టి నేను ఇప్పుడు అభినయ్ని ఏం రాస్తున్నంటే ఇగో అభినయ్ని ఎక్కువ ఎక్స్ తీసుకున్నట్లయితే ఆదిత్య ఏం జరుగుతుంది 20 days తక్కువ టైం పడుతుంది కదా, x - 20.
క్లియరా? క్వశ్చన్ చూడండి, మెథడ్ 1 గురించి రాస్తున్నాం. మెథడ్ 1 అనేది ఎలా సాల్వ్ చేయాలి, ఓకేనా? అభినయ్ గురించి రాస్తున్నాం. ఫస్ట్ ఏం రాస్తున్నాం అంటే అభినయ్కి ఆదిత్య కన్నా 20 రోజులు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అభినయ్ ఎక్స్ అనుకుంటే ఆదిత్య ఏం రాస్తున్నామంటే ఓకే 20 డేస్ ఎక్కువ టైం పడుతుంది అంటే ఈయన కంటే ఆదిత్యకు 20 డేస్ తక్కువ అన్నట్టే కదా. అంటే ఏ విధంగా రాస్తాం మనం, ఎక్స్ మైనస్ 20 క్లియరే కదా. ఇప్పుడు 1 డేలోకి కన్వర్ట్ చేస్తే ఇదేమో 1/x అన్నాడు, ఇదేం కావాలి మరి 1/x మైనస్ 20 అన్నాడు. 1 డేలోకి కన్వర్ట్ చేసినాం. మరి 25% అంటే మనకు తెలియాలి. 25% మోర్ అంటే ఎలా రాస్తాం మనం, 1/4. ఒకవేళ రాస్తే ఎలా రాస్తాం, 5/4 అవునా కదా. ఒకవేళ 33.33% లెస్ అన్నాం అనుకోండి, ఎలా రాయాలి, 1/3. ఓకేనా, 3 లెక్కెళ్ళి 2 తీసేస్తే ఎంత, 2/3. ఇక్కడ కలపాలి, అక్కడ ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఇంక్రీజ్ అంటేనేమో న్యూమరేటర్ ఎక్కువ ఉండాలి, తర్వాత డిక్రీజ్ అంటేనేమో డినామినేటర్ ఎక్కువ ఉండాలి, అవునా కదా. ఇది క్లియర్ కదా. ఇక్కడి వరకు రాసినాం. కరెక్ట్ చూసినట్లయితే అభినయ్ ఆదిత్య కన్నా 20 రోజులు ఎక్కువ టైం పట్టింది. ఇగో అభినయ్కి ఈయన కంటే ఈయన రోజులు 20 డేస్ అనేది ఎక్స్ట్రా పట్టింది కదా. ఓకే 1/x ఇంటూ ఎంత అన్నాడు, 25% మోర్ అన్నాడు కాబట్టి 5/4 ఇంటూ ఇది ఎంత 2/3 కదా, 33.33 లెస్ అన్నాడు కదా, డిక్రీజ్ అన్నాడు కాబట్టి ఈ విధంగా రాసినాం. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏం జరిగిందంటే మళ్ళీ 5 రోజులు అనేది ఎక్కువ టైం పట్టింది కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నా అంటే చూడండి, 4x/5 మైనస్ దీన్ని రివర్స్ రాస్తే 3 ఇంటూ ఎక్స్ మైనస్ 20/2 ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది 5. ఇది 1 డే వర్క్ రాసిన కదా, టోటల్ వర్క్లోకి కన్వర్ట్ చేసినాం. ఇది చూడండి ఎక్స్ అనేది ఏంటిది, జనరల్గా అయితే టోటల్ వర్క్. 1 డే వర్క్ అంటే ఏం రాస్తాం, 1/x అని రాస్తాం కదా. కాబట్టి ఈ విధంగా రాసినాం. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మళ్ళీ ఎన్ని డేస్ ఉంది, 5 డేస్ ఉంది. కాబట్టి ఏ విధంగా రాస్తామంటే ఓకే ఇక 2 ఇంటూ 4 2 4s 8x, నెక్స్ట్ తర్వాత 5 3s 15 ఇంటూ ఎక్స్ 15x, నెక్స్ట్ తర్వాత 5 3s 15 20. ఓకేనా, 15 20 అంటే ఏం రాస్తాం, 300 కదా. ఇక మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 300. ఇక్కడ 10 కదా, 10 అటు వెళ్ళిపోతుంది కాబట్టి ఎంత 50 అని రాస్తున్నాం. మరి 8xలోకి వెళ్ళి 15x తీసేస్తే ఎంత, -5 ఎంత 7x రాస్తున్నాం. -7x ఈక్వల్ టు 300 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది అంటే -250 అవుతుంది. ఇక మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏం జరిగిందంటే 250/7. మరి ఎక్స్ అంటే ఎవరు అన్నాడు మనకు, ఎవరు చేయాలి, అభినయ్ కాబట్టి ఎక్స్ అని రాసిన. ఓకేనా, సింపులా కదా, వెరీ ఈజీ. ఇది ఎక్స్ మోడల్లో చేస్తే కూడా మనకి ఎంత టైం పట్టింది, 3 స్టెప్ల ఆన్సర్ అనేది అయిపోతుంది. 3 స్టెప్ల ఆన్సర్ అయిపోతుంది కదా. లేదు నేను మెథడ్ 2 చేస్తా. మెథడ్ 2 ఏ విధంగా చేస్తామంటే మీరు హెడ్డింగ్లు పెట్టారు కదా, క్రాస్ మల్టిప్లికేషన్ అని, టైమ్ అండ్ వర్క్లో క్రాస్ మల్టిప్లికేషన్ వర్కౌట్ అవుతుందా అని డౌట్ రావాలి. ఓకేనా, ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, మనం అడిగినది ఏంటిదంటే ఫస్ట్ 33.33%, తర్వాత 25% అన్నాం కాబట్టి ఇదేంటిది కెపాసిటీ కాబట్టి ఎలా రాస్తామంటే 1/4 అంటే 4:5. ఈ 4:5 అనేది ఏంటిది ఎఫిషియన్సీ. మరి టైం ఏం కావాలి, రివర్స్ అవుతుంది కదా, 5:4 ఇది టైం కావాలి. ఎవరిది, అభినయ్. ఆదిత్య ఏం కావాలి, డిక్రీజ్ అన్నాడు కాబట్టి 33.33% డిక్రీజ్ అంటే ఎంత 1/3. మరి 3:2 అనేది ఏంటిది ఎఫిషియన్సీ. మరి మనకు కావాల్సింది టైం కాబట్టి ఎలా రాస్తాం, 2:3 అనేది టైం. 2:3 అనేది టైం. ఇక రాస్తున్నాం చూడండి, ఫస్ట్ 5:4 అని రాసినాం. ఇక 5:4. నెక్స్ట్ తర్వాత ఏం రాయాలి, 2:3 కదా, 2:3. ఫస్ట్ ఎన్ని డేస్ ఎక్కువ టైం పట్టింది మనకు, ఎన్ని డేస్ అంటే 20 డేస్ అన్నట్టు కదా. ఇక 20 డేస్ రాసినాం. ఇప్పుడు 5 డేస్ అని రాస్తున్నాం. 5 డేస్ అని రాస్తున్నాం కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ 5 3s ఎంత అంటే 15. నెక్స్ట్ తర్వాత 2 4s అంటే ఎంత 8. ఇక వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 8 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 3 into 20 అంటే ఎంత అంటే 3 20s 60 వచ్చింది. నెక్స్ట్ 2 5s ఎంత అంటే 10 వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 50. ఎన్ని పార్ట్స్ ఉంటే 50 వచ్చింది ఒక్కసారి చూడండి, 3 20s 60, 2 5s 10 వచ్చింది. కాబట్టి డిఫరెన్స్ ఎంత వచ్చింది 50. కాబట్టి ఎంత, ఇది 7 పార్ట్స్ కదా, సారీ వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత 7 పార్ట్స్. ఇక 7 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 50 వచ్చింది. మరి 1 పార్ట్ ఎంత అన్నట్టు 50/7.
7. మరి మనకు కావాల్సింది ఎవరు? అభినయ్. స్టార్టింగ్ ఒరిజినల్ కావాలి. ఒరిజినల్ కెపాసిటీ అంటే 5 కదా, కాబట్టి 5 పార్ట్స్ అంటే ఎంత? 5 అంటే 1 పార్ట్ 50 అయితే 5 పార్ట్స్ ఎంత? 250/7. ఓకేనా? దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ సాల్వింగ్ ఇన్ టైమ్ అండ్ వర్క్ లో మనం ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఇది మీకు అర్థం కావడానికి కోసం ఇది రాసిన. యాక్చువల్లీ ఇది అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ రావాలన్న ఉద్దేశంతో ఎఫిషియన్సీ ఏంటి, టైం ఏంటి అంటే మనం ఇక్కడ రాసినాం. మనం రాయాల్సింది డైరెక్ట్ ఈ స్టెప్ రాసినట్లయితే ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇవన్నీ క్వశ్చన్లు మన అరిథమెటిక్ 3.0కి సంబంధించిన క్వశ్చన్సే ఉన్నాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే Pradeep and Sudhir together can complete a work in 55 days if capacity of Pradeep is increased by 20% and that of Sudhir increased by 30%. Pradeep and Sudhir together can now complete the work in 44 days. What is the ratio original capacity of Pradeep and Sudhir? SSC CGL 2021 లో వచ్చిన క్వశ్చన్. ప్రదీప్ మరియు సుధీర్ ఇద్దరు కలిసట ఒక పనిని 55 రోజులు చేస్తారు. ఒకవేళ ప్రదీప్ యొక్క సామర్థ్యం 20%, సుధీర్ యొక్క సామర్థ్యం 30% పెరిగినట్లయితే ఆ పని అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? 44 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అయితే ప్రదీప్ మరియు సుధీర్ యొక్క వాస్తవ సామర్థ్యాల మధ్య నిష్పత్తి అన్నాడు. ఒరిజినల్ కెపాసిటీ రేషియో బిట్వీన్ సుధీర్ అండ్ ప్రదీప్ అని మెన్షన్ చేసింది కదా. ఇంతకుముందు మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఏం చేసినామంటే క్రాస్ మల్టిప్లికేషన్ అనేది సాల్వ్ చేసినాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే జనరల్గా ప్రొసీజర్ అనేది కామన్గా రాస్తాం. ఇక్కడ అలిగేషన్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలి, అలిగేషన్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మీకు ప్రొసీజర్ అనేది కామన్, అలిగేషన్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రొసీజర్ చూడండి. ఫస్ట్ ఏం చేసిందంటే ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారు? 55 డేస్లే చేస్తారు. తర్వాత ఒకళ్ళేమో కెపాసిటీ 20, ఇంకోళ్ళేమో 30% ఇంక్రీజ్ కావడం వల్ల ఎన్ని డేస్ టైం పట్టింది? 44 డేస్ అనేది టైం పట్టింది. మళ్ళీ వాళ్ళ యొక్క కెపాసిటీ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. ఫస్ట్ ప్రొసీజర్ చూడండి ఏ విధంగా రాస్తున్నాం. ఓకే, ఫస్ట్ ప్రొసీజర్ మెథడ్ 1. ఈ ప్రదీప్ తర్వాత సుధీర్ ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే 55 డేస్లో చేస్తారు. ఈక్వల్ టు మరి అక్కడ 20% మోర్ అన్నాడు కాబట్టి ఎలా రాయాలి? 20% అంటే జనరల్గా ఎలా రాస్తామంటే 1/5. 1/5 అంటే 5కి 1 కలిపితే ఎంత? 6/5. 5కి 1 యాడ్ చేస్తే ఎంత? 6/5 కదా. నెక్స్ట్ తర్వాత ఇంకోటి 30% అన్నాడు కదా. 30% అంటే 3/10. మరి 10కు 3 కలిపితే ఎంత? 13/10. ఇవి నోటికి రావాలి. మీకు ఆల్రెడీ పర్సంటేజ్లో నోటికి చెప్పిన 1/2, 1/3, 5/3, 3/5, తర్వాత 5/7, 7/2 ఇవన్నీ మనం పర్సంటేజ్లో నేర్చుకున్న వాల్యూసే. 3/8 ఏమవుతుంది? 5/8 అవుతుంది. 7/8 ఏమవుతుంది? 3/7, 4/7, 5/7, 2/9, 3/5 ఇవన్నీ నేర్చుకునే కదా. కాబట్టి ఇవన్నీ నోటికే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రదీప్ ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ ప్రదీప్ యొక్క ఏంటిది కెపాసిటీ 20% అన్నాం కాబట్టి 6/5 ప్రదీప్. నెక్స్ట్ తర్వాత ప్లస్ సుధీర్ ఎంత అన్నాడు? 13/10 సుధీర్. ఇక సుధీర్ రాసినాం ఇంటూ ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోయింది? 44 డేస్. కాబట్టి ఇగో 11 5 11 4 వచ్చింది. కాబట్టి 5 ఇంటూ పి అంటే ఎంత? 5p ప్లస్ 5 ఇంటూ ఎస్ అంటే 5s వచ్చింది. 6 4 24/5p. నెక్స్ట్ తర్వాత 13 4 52/10s వచ్చింది. ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తే 2 5 226 వచ్చింది. ఇప్పుడు ఒకవేళ సుధీర్ని ఇటు సైడ్ తీసుకొచ్చినాం అనుకోండి, లేకుంటే సుధీర్ని అటు తీసుకురండి, ప్రదీప్ని ఇటు తీసుకొస్తే 5p మైనస్ 24/5p ఈజ్ ఈక్వల్ 5s అటు తీసుకెళ్తే 26/5s మైనస్ 5s అని రాసినాం. కింద ఏం లేకుంటే 1 ఉన్నట్టే, కింద ఏం లేకుంటే 1 ఉన్నట్టే కదా. క్రాస్ మల్టిప్లికేషన్ 25p మైనస్ 24p డివైడెడ్ బై 5 అని రాసినాం. తర్వాత 26s మైనస్ 5 5 25s డివైడెడ్ బై 5 అని రాసినాం. 5 గెట్స్ క్యాన్సిల్ కాబట్టి 24 5లకి వెళ్ళి 24 తీసేస్తే 1p ఈక్వల్ టు 1s. 26లకి వెళ్ళి 25 తీసేస్తే s. అంటే ఏ విధంగా రాస్తాం మనం? ఏం లేదు కాబట్టి ఈక్వల్ అంటే ఏంటిది మీనింగ్? 1:1 అని రాస్తాం. 1:1 అనేది రాయడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియరే కదా. నెక్స్ట్ మెథడ్ 2 చూసినట్లయితే సింపుల్గా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, యాక్చువల్లీ
యాక్చువల్లీ 55 డేస్ కదా, 55 డేస్ అనేది ఇక 55 డేస్ నుంచి 44 డేస్ ఏంటంటే ఎలా రాస్తాం మనం, 11 5s 11 4s ఇవి టైమే కదా. మరి ఏంటిది మనకు కావాల్సింది ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అనేది ఎలా అవుతుంది, 4:5. మరి 4:5 అంటే ఎంత అన్నట్టు, 1/4. 1/4 అంటే ఎంత, 25%. అంటే ఓవరాల్గా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది, 25% కదా. అంటే టైం నుంచి ఎఫిషియన్సీలోకి కన్వర్ట్ చేసినాం, అంతకంటే ఏం చేయలేదు, ఈజీ కదా. ఓకేనా. నెక్స్ట్ ప్రదీప్ తర్వాత సుధీర్ కెపాసిటీ ఎంత ఇంక్రీజ్ అయింది, ప్రదీప్ కెపాసిటీ ఏమో 20, సుధీర్ యొక్క కెపాసిటీ ఏమో 20 ఎంత 30. ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయింది, 25. ఇగో 25. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ 25కి 30కి డిఫరెన్స్ 5, 20కి 25కి డిఫరెన్స్ 5. రేషియో రాస్తే 1:1 కదా, 1:1 వచ్చింది. మరి 1:1 అంటే ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. మీకు అలిగేషన్ మోడల్లో ఎలా సాల్వ్ చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్లో ఎలా సాల్వ్ చేయాలి, ప్రొసీజర్ అనేది కామన్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. 2 మెథడ్స్ చెప్తే ఎవరికి ఏ మెథడ్ నస్తే ఆ మెథడ్ అనేది తీసుకోండి. ఇవన్నీ మన 3.0కి సంబంధించిన క్వశ్చన్సే కాబట్టి ఎవరైతే జాబ్ కొట్టాలి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో 2025లో ఖచ్చితంగా జాబ్ కొట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఈ అరిథమెటిక్ 3.0 బుక్ అనేది తీసుకోండి. ఓకేనా. ఒకవేళ దీంట్లో బిట్ టు బిట్ కావాలనుకున్నప్పుడు మన ఆన్లైన్ కోర్స్ ఉంది, మహేందర్ అగర్వాల్ ఆన్లైన్ కోర్స్ ఉంది కాబట్టి ఆ కోర్సును యాప్ను పర్చేజ్ చేయండి. యాప్ను ఫస్ట్ ఇన్స్టాల్ చేయండి, ఇన్స్టాల్ చేసిన తర్వాత కోర్సును పర్చేస్ చేయండి. ఇది 3.0 అరిథమెటిక్. తర్వాత చాలా మందికి ఇంకేం డౌట్స్ వస్తాయంటే మన అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ అనేది ఎప్పుడు వస్తుందంటే అతి త్వరలో అడ్వాన్స్ మ్యాథ్స్ 3.0 అనేది వస్తుంది. నెక్స్ట్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కు లేదా ఎంబీఓకు ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం రీజనింగ్ 3.0 బుక్ అనేది కూడా అతి త్వరలో రావడం జరుగుతుంది. అంటే మనకు అరిథమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ 3కు సంబంధించిన 3.0 బుక్స్ అనేది అతి త్వరలో రావడం జరుగుతుంది. తర్వాత ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాస్ అన్నారు కాబట్టి ఆన్లైన్ అనేది బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆఫ్లైన్ అనేది ఓకేనా డిసెంబర్లో స్టార్ట్ అవ్వబోతుంది. ఆ డేట్ అనేది మీకు అనౌన్స్ చేస్తా కాబట్టి ఎవరైతే జాబ్ కొట్టాలని అనుకున్నారో వాళ్ళందరూ ఆఫ్లైన్ వచ్చి జాయిన్ కాండి. మాకు ఆఫ్లైన్ పాసిబుల్ కాదన్నప్పుడు ఆన్లైన్ కోర్స్ అనేది తీసుకోండి.